మోసగాళ్లకు కొదవ లేకుండా పోతోంది. వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా మోసం చేస్తున్నారు. తాజాగా ఓ దంపతుల చేతిలో హిజ్రా భారీగా మోసపోయింది. అందుకు అన్నమయ్య జిల్లా వేదికైంది. అసలేమైంది? ఎందుకు ఓ హిజ్రాను టార్గెట్ చేశారు? హిజ్రాకు దంపతులకు పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? పోలీసులకు కలెక్టర్కు హిజ్రా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదట. అసలు ఏం జరిగి ఉంటుంది? పోలీసులు ఏమంటున్నారు? అన్నమయ్య జిల్లా మదనపల్లిలో హిజ్రాను మోసం చేశారు ఓ కిలాడి దంపతులు. అన్నా వదినలుగా బంధుత్వం పెంచుకుని ఓ హిజ్రాను నమ్మించారు. దాదాపు 2 కోట్ల రూపాయలను కాజేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. స్వర్ణలత, ఢమరేశ్వర్ అనేటువంటి దంపతులు 5 ఏళ్లుగా నమ్మకం సంపాదించి చివరికి 2 కోట్ల నగదును ఎత్తుకెళ్లారని ఓ హిజ్రా ఆరోపిస్తోంది. అందులో సుమారు 600 గ్రాముల బంగారు ఉన్నట్లు తెలిపింది. ఢమరేశ్వర్ దంపతులు తరచుగా తన దగ్గర ధనాన్ని తీసుకునేవారని హిజ్రా తెలిపింది. వారు కట్టబోయే కాలేజీలో భాగస్వామ్యం ఇస్తామని హామీ ఇచ్చారని చెప్పింది. దీంతో అప్పులు తీసుకొచ్చి మరీ వారికి ఇచ్చినట్లు తెలిపింది. తీరా డబ్బులు తీసుకున్నాక దంపతులు ముఖం చాటేశారని వాపోయింది. మోసం బయటపడిన తర్వాత పరిస్థితి మరింత తీవ్రంగా మారిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బు గురించి అడిగిన తర్వాత బెదిరింపులకు దిగారని తెలిపింది. చంపుతానని బెదిరించారని ఆరోపించింది. ఢమరేశ్వర్ దంపతులతో తమ ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని హిజ్రా చెప్పుకొచ్చింది. ఈ ఘటనపై న్యాయం కోరుతూ బాధితులు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. హిజ్రా సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు సరైన చర్యలు తీసుకోలేదన్నారు. పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. అధికారులను ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు తమకు న్యాయం జరగకపోతే బ్రతకడం కష్టమన్నారు. హిజ్రాలకు న్యాయం జరగకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తమ ధనాన్ని తిరిగి ఇవ్వడంతో పాటు బెదిరింపుల నుండి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయం చేయలేకపోతే చనిపోవడానికి అనుమతి ఇవ్వాలని కలెక్టర్ను వేడుకుంటున్నట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ గారికి అర్జీ ఇస్తున్నాను. నేను గ్రీవెన్స్ వచ్చి అర్జీ పెట్టుకుంటుంటే అక్కడి నుంచి కూడా ఆయనకి ఫోన్ ఇన్ఫర్మేషన్స్ వెళ్తాయన్నా నా దగ్గర నుండి తీసుకుని ఫోటోస్ ఫార్వర్డ్ చేసి ప్రతి ఒక్కరు అన్న 5 మందిని ఇన్ఫార్మ్ చేసి నా వెనకాల ఇదిగోండి అన్న పోలీస్ స్టేషన్ కి మేము వెళ్తే నా వెనకాలే మేము వెళ్ళింది కూడా అక్కడికి ఫోటోల ద్వారా వెళ్ళిపోతాయన్నా. మేము ఎక్కడ వెళ్తున్నామని నా వెనకాలే ఫార్వర్డ్ చేసి నాకు న్యాయం జరగకుండా ఎక్కడికక్కడ పలుకుబడి డబ్బుని ఉపయోగించుకుని నాకు అన్యాయం జరుగుతుంది. నాకు ఇక్కడ అయితే నమ్మకం లేదన్నా. ఈ యొక్క పోలీసు వ్యవస్థ పైన కానీ కలెక్టర్ గారి మీద కానీ ఎక్కడ కూడా నాకు న్యాయం జరిగేటట్టుగా అయితే నాకు నమ్మకం లేదు. కాబట్టి దయించి కలెక్టర్ గారు నాకు చనిపోవడానికి అనుమతి తెప్పించండి. ఎందుకంటే ఇది రాలేనప్పుడు వీళ్ళందరికీ నేను డబ్బులు అయితే తెచ్చినాయన్నా. కాబట్టి నాకు కలెక్టర్ గారు అనుమతి ఇస్తే నేను ఇక్కడే ఏదైనా చేసుకుని వస్తా. ఎందుకంటే మేము న్యాయం వరకు ఎంతైనా పోరాడుతున్నా ఇక్కడ న్యాయం జరగదు. మదనపల్లిలో జరిగేదంతా ఇదే.